హలో వ్యూవర్స్, జూబ్లీహిల్స్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ 10 ఫ్లాట్లు మీ సొంతం. అన్నపూర్ణ స్టూడియో పక్కన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్కి కేవలం 50 మీటర్లో 10 ఫ్లాట్స్ అనేది ఇన్వెస్టర్ ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది. వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. మనకి 2 బేస్మెంట్లతో పాటు G+5 పర్మిషన్ తీసుకొని హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ నామ్స్తో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చూసుకునేసరికి మనకి కంప్లీట్గా 5400 గజాలలో ఈచ్ ఫ్లోర్కి 8 యూనిట్లు వచ్చేటట్టు కంప్లీట్గా 46 యూనిట్లు అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. హౌస్ మ్యాపింగ్ చూసుకునేసరికి 3850 ఎస్ఎఫ్టీలో డ్రాయింగ్ రూమ్, లివింగ్ ఏరియా ప్లస్ డైనింగ్ ఏరియా, కిచెన్ అటాచ్డ్ విత్ యూటిలిటీ ఏరియా, 1 మాస్టర్ బెడ్రూమ్, 1 చిల్డ్రన్ బెడ్రూమ్, 2 గెస్ట్ బెడ్రూమ్స్, పూజా రూమ్, స్టోర్ రూమ్, 2 సిట్అవుట్ ఏరియాస్, సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, 4 అటాచ్డ్ టాయిలెట్ ఫర్ 4 బెడ్రూమ్స్, 1 పౌడర్ రూమ్. అండ్ కంప్లీట్గా మనం ఫ్లోరింగ్ చూసుకునేసరికి వుడెన్ ఫ్లోర్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్, టైల్ ఫ్లోర్ ఫ్రమ్ అదర్ బెడ్రూమ్స్, ఇటాలియన్ మార్బుల్ ఫర్ లివింగ్ ప్లస్ డైనింగ్ ప్లస్ కిచెన్ ప్లస్ యూటిలిటీ, అండ్ టైల్ ఫర్ టాయిలెట్స్, గ్రానైట్ ప్లస్ టైల్ ఫర్ సిట్అవుట్స్. హైదరాబాద్కి ద బెస్ట్ గ్రీనరీ అంటే ఒకటి వచ్చేసరికి అవుట్ సిటీ వచ్చేసరికి వికారాబాద్, అండ్ ఇన్ సిటీ చూసుకుంటే కేబీఆర్ పార్క్ అండి. అలాంటిది కేబీఆర్ పార్క్ అనేది కేవలం 1 కిలోమీటర్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో గ్రీనరీ కావాలంటే ద బెస్ట్ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ మనం చెప్పుకోవాలి. సీసీ కెమెరాస్కి మనకి సపరేట్గా సర్వేలైన్స్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు పవర్ బ్యాకప్, మనకి అపార్ట్మెంట్కి మొత్తానికి కూడా పవర్ బ్యాకప్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ప్యానెల్ రూమ్తో రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో ద అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి కార్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి 4 సర్వెంట్ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈచ్ ఫ్లాట్కి, ఈచ్ యూనిట్కి మనకి 3 to 10 feet ఆఫ్ గ్యాప్ అనేది వదిలేయడం జరిగింది ఫర్ గుడ్ వెంటిలేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం వచ్చేసరికి టెర్రస్ మీద ఉన్నామండి. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్లో టెర్రస్ అనేది గ్రీనరీతో కవర్ చేయడం జరిగింది. సిట్టింగ్ బెంచెస్తో పాటు మనకి బార్ కౌంటర్ అండ్ 2 ఇండివిజువల్ ట్యాంక్ విత్ అటాచ్డ్ టాయిలెట్తో పాటు మనకి కంప్లీట్గా వాకింగ్ ట్రాక్ కోసం స్పేస్తో మనకి ఈ టెర్రస్ అనేది బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం మనకు కంప్లీట్గా చూసుకునేసరికి 2 బార్ కౌంటర్లు అనేది రావడం జరుగుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో క్లబ్ హౌస్లో మనకు ఒక బార్ కౌంటర్ రావడం జరుగుతుంది. అండ్ టెర్రస్ మీద మనకు ఒక బార్ కౌంటర్ అనేది రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో. స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు మనం వచ్చేసరికి కంప్లీట్గా అవుట్డోర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో ఉన్నాం. ఈ బిల్డింగ్లో మనకి కంప్లీట్గా 2 బేస్మెంట్లు అనేది రావడం జరుగుతుందండి. మనం ప్రజెంట్ B2లో ఉన్నాము. ఒక ఫ్లాట్కి వచ్చేసరికి 115 గజాల అన్డివైడెడ్ షేర్తో పాటు 3 కార్ పార్కింగ్లు అనేది రావడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ చూసుకుంటే మనకి ఇక్కడ 2 types ఆఫ్ వాటర్ ఫెసిలిటీ అనేది రావడం జరిగింది. 2 lakh లీటర్స్ సంపుతో మనకి 2 బోర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 2 lakh లీటర్స్ సంపుతోని మనకి కంప్లీట్గా మంజీరా వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది. కంప్లీట్గా మనకి 4 lakh సంప్ అనేది కేవలం వాటర్ ఫెసిలిటీ రావడం జరుగుతుంది. మన కంప్లీట్గా చూసుకునేసరికి 2 ప్యాసింజర్ లిఫ్ట్ రావడం జరుగుతుంది విత్ ద కెపాసిటీ ఆఫ్ 10 people. అండ్ మనకు ఒకటి వచ్చేసరికి సర్వీస్ లిఫ్ట్ రావడం జరుగుతుంది విత్ ద కెపాసిటీ ఆఫ్ 20 people. మన గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ 30+ people కెపాసిటీతోని ఈ హాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ ఈక్విప్మెంట్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. మనకు కంప్లీట్గా స్పాతో పాటు మెన్స్ అండ్ ఉమెన్స్ సెలూన్ అనేది రావడం జరిగింది. గేమింగ్ జోన్ చూసుకుంటే మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమింగ్ జోన్స్తో పాటు మనకి పోకర్ రూమ్ అనేది అవైలబుల్గా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చేసరికి మినీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఉన్నామండి విత్ ద కెపాసిటీ ఆఫ్ 200 people. మనం ఇది ఎవ్రీ ఫెస్టివల్ ఆర్ ఒకేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే జస్ట్ 50 meters టు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ అండ్ 1/2 kilometer టు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అండ్ 1 kilometer టు కేబీఆర్ పార్క్ అండ్ బిసైడ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో
and walkable distance for multi-specialty hospitals as well as shopping malls, and just half kilometer to Chiranjeevi Blood Bank. So for more information, please do contact on below screening numbers.